ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? పూర్వం పార్వతీదేవి బాల్యంలో తన చెల్లెళ్లతో వనంలో ఆటలాడే సమయంలో రజస్వలవుతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకిన వెంటనే ఓ మొక్క కింద పుడుతుంది. ఈ వింతను తన చెల్లెళ్ళు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్తు పార్వతి రుధిరంశతో జన్మించాను, నా వల్ల లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది. అప్పుడు పార్వతి ఆ చెట్టు ఆకును కోస్తుంది. ఆమె వేళ్ళు ఎర్రగా అవుతాయి. ఇది చాలా అందంగా, అలంకారంగా అనిపిస్తుందని పార్వతీదేవి చెప్పగా, దీంతో పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది. అలాగే స్త్రీ గర్భాశయ దోషాలను తొలగిస్తుంది, అతి ఉష్టం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుందని వరమిస్తాడు గోరింటాకు చెట్టుకు.